ఇచ్చే అవకాశం మన ముఖ్యమంత్రి కల్పించారు. దానికి 2684 కోట్లు ఇప్పటిదాకా ఖర్చు అయింది. దాదాపు 2 కోట్లు సిలిండర్లు పంపిణీ చేస్తా ఉన్నాం. ప్రజలకి 2 కోట్లు సిలిండర్లు ప్రతి పేదవాళ్ళకు కూడా ఈరోజు మన ప్రభుత్వం ఇస్తా ఉన్నాం. ఎన్టీఆర్ భరోసా పథకం కింద అదేవిధంగా 50,000 కోట్లు పైగా పెన్షన్ కోసం వ్యయం 50,000 కోట్లు రెస్పాన్స్ అవుతా ఉంది. అదేవిధంగా 33,000 కోట్లు పంపిణీ, నెలకు 2,750 కోట్లు పెన్షన్ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా గీత కార్మికులు 10% నదీ షాపులకు వాళ్ళకి కేటాయించాం. అదేవిధంగా ఈ మండలంలో 300 ఈ పంచాయతీలను కూడా తయారు చేయాలనే కాన్సెప్ట్ మన ముఖ్యమంత్రికి. రాబోయే రోజుల్లో హైదరాబాద్ మిక్స్ చేయాలనే ఉద్దేశం మన ముఖ్యమంత్రిలో ఉంది. మీ బిడ్డల భవిష్యత్తు అందరూ కూడా చదువుకుంటే మన విజయవాడ రాజధానిలోనే ఉద్యోగ అవకాశాలు అన్ని రకాలుగా ఉంటాయని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం. అందుకనే మన ముఖ్యమంత్రి మేఘాగా ఈ రోజు అమరావతిని పరుగులు తీస్తా ఉన్నాడు. మనకి రాజధాని ఏర్పడాలి, పరిశ్రమలు రావాలి, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ రోజు మన ముఖ్యమంత్రి పనిచేస్తా ఉన్నాడు. మీరందరూ కూడా తెలియని వాళ్ళు కూడా చెప్పాలి. మన రాష్ట్రం ఏమీ లేకుండా అంధకారంగా విభజన జరిగింది. విభజనలో మనకి ఏమీ లేవు, అప్పుల్లో బయటపడ్డాం. అప్పుల్లో నుంచి ఈ రోజు మన పరిస్థితి ఇలా ఉంది. గత పరిపాలన 5 సంవత్సరాలు మీరు చూశారు, ఎలాంటి అభివృద్ధి లేదు. ఆయన దాచుకొని పోయాడు, బ్యాంకులంతా అప్పులు పెట్టేసి. దాన్ని కూడా ఈరోజు మనం కట్టుకుంటూ ఈరోజు అభివృద్ధి కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి ముందుకు పోతాడని చెప్పని కూడా తెలియజేస్తూ, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తూ, ఆ రోజు ఎలక్షన్ లో సూపర్ 6 అని చెప్పడం జరిగింది. ఆ సూపర్ 6 ని ఈరోజు మన ముఖ్యమంత్రి అమలుపరిచి తల్లికి వందనం ఈరోజు మనం 10,090 కోట్లు చెల్లింపు చేస్తా ఉన్నాం. అదేవిధంగా 67,027 లక్షల మందికి విద్యార్థులకు సాయం చేస్తా ఉన్నాం. శ్రీశక్తి ఆగస్టు 15 నుంచి పథకం ప్రారంభం. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటి వరకు మనం 3,025 లక్షల కోట్లు 25 లక్షల మంది ఈరోజు ప్రయాణం చేస్తా ఉన్నారు. ఆ పథకానికి 1,144 కోట్లు వ్యయం ఖర్చు అవుతా ఉంది. అదేవిధంగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ఎక్కడికైనా ఏడైనా పెన్షన్ తీసుకునే అవకాశం ఈ రోజు మన ముఖ్యమంత్రి కల్పించారు. మీరు ఈ ఊర్లో లేకుండా ఇంకొక గ్రామానికి పోతే కూడా అక్కడ కూడా ఇచ్చే అవకాశం మన ముఖ్యమంత్రి రోజు కల్పించారు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ 46 లక్షల మంది రైతులకు 6,310 కోట్లు రైతుల ఖాతాలో జమ అయింది. మీ అందరికీ కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇచ్చే విధంగా ఈ రోజు ప్రభుత్వం చేసి అందరి ఖాతాలో జమ చేశామని చెప్పని కూడా తెలియజేస్తాం. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కి అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ పెన్షన్ కార్యక్రమం అంటే రేపు ఇవ్వాల్సింది, రేపు జనవరి 1 కాబట్టి ఏదైనా పెద్దవాళ్ళు తెచ్చుకోవాలంటే డబ్బులు అవసరం కాబట్టి ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గమనించి ఒక్కరోజు ముందిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అందరూ కూడా దిశానిర్దేశం చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో జరుగుతాం. అదేవిధంగా ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే మన రాష్ట్రంలోనే 4,000 రూపాయలు పెన్షన్. బయట రాష్ట్రాల్లో ఇప్పుడు తమిళనాడు ఉంది 1,000 రూపాయలే, కర్ణాటకలో కూడా అంతే. ఏ రాష్ట్రంలో కూడా
ఇంత డబ్బులు ఇవ్వడం లేదు. 4,000 రూపాయలు పెన్షన్ అంటే ఒక చంద్రబాబు నాయుడు మన రాష్ట్రంలోనే ఇస్తున్నాడు. కాబట్టి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏమన్నా బయటపడినప్పుడు అడిగితే వాళ్ళు చెప్తారు ఎంతైనా మీ పెన్షన్ అంటే 1,000 రూపాయలు. తమిళనాడు అంటే వాళ్ళకి పరిశ్రమలు ఉన్నాయి, బాగా డబ్బులు కూడా వస్తాయి. అయినా కూడా ఎవరికైనా 1000. మనం ఈ రోజు ఇక్కడ మామూలుగా విడోలకు కానీ వయసు వాళ్ళకి కానీ 4,000 ఇస్తున్నాం. అదేవిధంగా వికలాంగులకు కానీ బెడ్డెడ్ అయితే 6,000, 10,000, 15,000 కూడా ఇస్తా ఉన్నాం. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక్క మన చంద్రబాబు నాయుడు మాత్రమే వాళ్ళని గుర్తించి ఈ రాష్ట్రం ఎన్ని కష్టాల్లో ఉన్నా గతంలో జగన్ పరిపాలనలో బ్యాంకులు అన్ని కూడా అప్పులు తెచ్చి ఈరోజు బ్యాంక్ అప్పించే పరిస్థితి కూడా లేదు. మనకు వచ్చే రెవెన్యూలో బ్యాంకు వడ్డీ సరిపోతాం. అయితే ఈరోజు కేంద్రం సహాయ సహకారాలతో నరేంద్ర మోడీ మరి మన ముఖ్యమంత్రి మాట్లాడుకొని కేంద్రం నుంచి కూడా నిధులు తెస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ విషయం కూడా చెప్పాలి. మన రాష్ట్రంలో ఏమీ లేదు. మనకు వచ్చే డబ్బులు జగన్ పరిపాలనలో వడ్డీ కట్టాలని సరిపోతాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ రోడ్డు వేయాల, ఎక్కడ ఖర్చు పెట్టాల, మరి ఆయన ఎందుకు చేశాడో కూడా తెలియదు. అప్పులు చేసి అన్ని బ్యాంకుల్లో అప్పులు పెట్టి ఈ రోజు అప్పుల్ని మనం భరించి వచ్చే డబ్బుల్ని కడతా ఉన్నాం. ఈరోజు కేంద్ర సహాయ సహకారాలతో ఈరోజు వాళ్ళ సహాయం తీసుకొని ఈరోజు మన ముఖ్యమంత్రి ముందుకు పోతా ఉన్నాడు. అదేవిధంగా గ్రామాలన్నింటిలో కూడా గతంలో ఎక్కడ ఒక రోడ్డు ఇలా కట్టడం మట్టి ఇలా ఎక్కడ చూసినా గుంటల మహిమ. దాన్ని కూడా ఈరోజు మన ప్రభుత్వం ఆ గుంటలు లేనటువంటి రోడ్లు కూడా అయ్యాలని గట్టి ప్రయత్నాల్లో చేస్తా ఉంది. రాబోయే రోజుల్లో అది కూడా తీరుస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గత పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి మీరు కూడా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ భగవంతుడు మన ముఖ్యమంత్రికి మంచి ఆయురాలతో ఇస్తే మన బిడ్డల భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ మీ భవిష్యత్తు కానీ బ్రహ్మాండంగా ఉంటారు. ఆయన అన్ని ఆలోచిస్తారు. పక్క రాష్ట్రాలు ఎలా ఉన్నాయి, మన రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, మన రాష్ట్రంలో ఉండే పిల్లలు భవిష్యత్తు బాగుండాలి అనే ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి పరిపాలన చేస్తాడు. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఒక బిడ్డ చదువుకోవాలి, చదువుకుంటే ఆ బిడ్డ ఉద్యోగం చేస్తే మరి మీ ఇల్లు బాగుంటుంది అని చెప్పి చేసే ముఖ్యమంత్రి. ఆ రోజు మరి మన ముఖ్యమంత్రి సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తే అందరూ కిండల్ చేశారు. ఏ విధంగా హైదరాబాద్ హైటెక్ సిటీ అంటే ఈ హైటెక్ సిటీ అంట అని చెప్పి కిండల్ చేశారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.